తో జిల్లా కార్యాలయాల్లో సమావేశాలు పెడుతున్నాం. అధికారంలో ఉన్నా మిత్రపక్షంలో ఉన్నా ప్రజలకు మద్దతు నిలిచామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టీడీపీ అధికారం చేపట్టి దశల వారీగా హామీలు నెరవేరుస్తుంది. పెన్షన్లను పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి రోజే పంపిణీ చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర చెప్పారు. దీపం 2 పథకంలో ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. గుంతలమయంగా మారిన రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఉపాధి హామీ అమృత పథకం అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. అందరినీ కూడా కలుసుకుని ఇవాళ ముందుకెళ్లాలని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో శాశ్వత పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి పార్టీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఏ నినాదం అయితే ఇచ్చారో అదే నినాదంతో ఈ రోజు వరకు కొనసాగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తిరిగి ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా గత ప్రభుత్వ రాక్షస పాలన నుంచి 93% మ్యాండేట్ ఇచ్చి 164 స్థానాల్లో ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వచ్చిందంటే అనేక మంది కార్యకర్తల నాయకుల త్యాగ ఫలితం. వాళ్ళందరికీ కూడా ఇవాళ న్యాయం చేస్తూ ముందుకెళ్తా ఉంది పార్టీ. ఇవాళ చూస్తూ ఉన్నాం, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్లు దాదాపు 64 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈ 64 పెన్షన్లకి మొన్న ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేశారు. ఆనాడు 35 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 200 చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన జరిగిన 200 పెన్షన్ని 2000 చేసినటువంటి ఘనత